ఏంద్ర నడుతుందా అడుగులు అడిగేసుకుంటా రారా ఇట్లా అన్నా ఎన్నిసార్లు చెప్పాలన్నా అక్కడ చూసినా ఇక్కడే ఇక్కడ చూసినా అక్కడే కొంచెం అవకాశం ఇవ్వండి వెనకాల కూడా ఆడున్నదన్నా ఎందుకు వద్దరిట ఒకరికొకరు వస్తా ఉన్నారు ఏం లేదా అవి తంతాయి పొడతాయి ఇంకా ఎన్ని చెబుతూనే ఉంటే వాళ్ళకి అర్థం వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే మరి వెనక్కి చెప్పమంటారు కలిసి ఏం లేదా ముందుగా వెనక్కి చెప్పమంటారు అమెరికా లేనప్పుడు ఏం చెబుతారు చూడడానికి చెప్పండి కంటే ఈ యొక్క విభాగంలో 7వ బహుమతిగా 20,000 రూపాయల స్పాన్సర్ ఇవ్వండి. శ్రీ పొన్నా వెంకటలక్ష్మి గారు సర్పంచ్ గారు దిగురాంతి అందుబాటులో ఉండాలి. వాళ్ళ చేతుల మీదుగా ఈ జతర పోటీ ప్రారంభించవలసిగా కోరుచున్నాము. లేయాలంగా అందరూ బెంచ్ మీద అందరినీ లేపేది ఇంకా ఆయన వచ్చి అందరినీ లేపేది ఇంకా లేపు మొత్తాన్ని ఈ యొక్క విభాగానికి 7వ బహుమతిగా 20,000 రూపాయల స్పాన్సర్ ఇవ్వండి. శ్రీ పొన్నా వెంకటలక్ష్మి గారు సర్పంచ్ వారి తరఫున వారి భర్త మహంకారి గారు అందుబాటులోకి రావాలి. మొత్తం జతలు వచ్చాయండి. ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఎం రమేష్ బాబు గారు తాడిపత్రి అండ్ కమాండ్ ద్వారశీల గురువిరెడ్డి.
స్థానంలో జిల్లా నాగిరెడ్డి గారు. ఆలయ అప్పస్వామి ఆశీస్సులతో సయ్యద్ కలంబాస గారు భద్రవాడి గ్రామం గడియవల మండలం నుండి జిల్లా తోటమాడ లైటింగ్ అందుబాటులో కమిటీ ఉండాలా కనీసం మెరుగైన జనాల చుట్టుపక్కల బాగున్నారు. ఈ యొక్క విభాగానికి 7వ బహుమతిగా 20,000 రూపాయలు స్వాగతం చేసినటువంటి పొన్నా వెంకటలక్ష్మి గారు సర్పంచ్ విభ్రాంతిగా వారి తరఫున వారి భర్తలైనటువంటి మహంకల్ గారి చేతుల మీదుగా ఈ జతర వారి సువర్ణ హస్తాల చేత ఈ జతర పోటీని ప్రారంభించవాలని కోరుచున్నాము. అలా అయినా ఈ యొక్క విభాగంలో ఈ యొక్క విభాగానికి అలా రావాలన్నా సార్ మీరు రాష్ట్ర మీరు అన్నా బులాలండి ఆయన నిల్చో సరే ఆయన నిల్చో ఆయన వస్తున్నాయా బా చండాలంగా వచ్చేసారు అసలు కోర్టులోకి అంత చేసి కూడా వేస్ట్ మొత్తం. కింది పోయితే మళ్ళీ వాళ్ళడం వస్తారు ఆపారికి హైట్ మీద ఉంటే సిగ్నల్ బాగుంటుందని నేను ప్రత్యేకంగా చేయించుకున్నా. ఇది బల్లా ఇవన్నీ వేయించుకున్నా ఇక్కడ. మరి మీకోసం అది వేసింది ఇది. శివశంకర్ మొత్తం ఇంకా ఒక జత ఉంది. మొత్తం వారి తరఫున వారి భర్త వాంకయ్య గారి చేతుల మీదుగా మొన్న ఊపి వారి యొక్క సువర్ణ హస్తాల చేత ఈ కథను పోటీని ప్రారంభిస్తా ఉన్నారు. ఓకే ఆ కంపెనీ
ఇటు బోడిరెడ్డి గారు ఈ పక్క వాళ్ళు చూసుకోండి కదా, ఈ పక్క వాళ్ళు మొత్తం రావాలి బయటికి. చూసుకోకపోతున్నాడు ఏం మీకే చెప్పేది, అలా చెప్పించుకోవద్దా సహజమే ఏం చెప్పేది. వెంకటేష్ యాదవ్ కర్నూలు నుంచి ఆయండి. ఎంఆర్ కేబుల్ బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడ అయిపోయింది కదా పంది, ఇంకెందుకు బ్రదర్ నువ్వు బయలుదేరి వచ్చేది, ఇంకొక జాతే ఉంది. అబ్బాయి ఆ వెనక మీరు పోండి, ఆలోచన పెట్టట్లయితే అయ్యా ఇంతమంది వెనకెళ్ళి దయచేసి వినండి ఎప్పటికైనా, ఏమైనా మీరు అన్న ఎందుకన్నా ఇంతమంది ఆలోచన లేదు కదా, చెప్పించుకోవాలా చుట్టుకోవాలి. అదే లెక్కలు ఎందుకో కుక్కలు కుక్కలు చిట్టా చూడన్నారు కరెంట్ లైన్ తొందర రావాలి, దయచేసి అప్పుడు సిద్ధంగా ఉండాలా భాష గారు. దయచేసి కోర్టులో నుంచి ఆ గీతలకు బయటండి, కొట్టిన తర్వాత మళ్ళీ సీల్ కావచ్చు. దయచేసి గీతకి పై లోపల ఉండే బయట ఉండండి పక్క, వాటికి ఎప్పుడు ఇబ్బంది పడగాకండి. ఎందుకంటే ఈ కమిటీ 54 మంది అంట. రమణారెడ్డి ఏంది అసలు ఇది? ఎవరి చుట్టాలు లోపలికి రానిచ్చిండు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఏంది ఫెన్సింగ్ దేనికి, పంటలు దేనికి? ఈసారి అట్లా కాదు, ముందు గేట్లు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం ఏం చేసిందా? గేట్ పెట్టి ఫెన్సింగ్ ఎదుర్కొ వస్తుంది. 250 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 10 సెకండ్ల పూర్తి చేసుకొని 1, 2, 3 స్థానాల్లో నిలబడి 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 30 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నది. అనగా 3వ స్థానం జరగబడి 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 30 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నది. శ్రీ జాన్పాడ సైదుల ఆశీస్సులతో దోచేప నాజీర్ బాషా గారు ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం గ్రామం ప్రకాశం జిల్లా మొదట 7వ జతగా పోటీలో కొనసాగుతున్నవి. ఈ యొక్క ప్రజాతర విభాగాన్ని దేశ నలుమూల లెక్కనిచ్చిన స్వయానం దీక్షించేందుకు మీ యొక్క స్మార్ట్ ఫోన్ లో రాజు క్రియేటివ్ లైఫ్ ఆఫ్ క్యాటరింగ్ క్లిక్ చేస్తే స్వయాన ఈ యొక్క ప్రదర్శన వీక్షించవచ్చు. ఈరోజు ఈ యొక్క ప్రదర్శన నిమిత్త కోర్టును రూపకల్పన చేసి ఒక మ్యాపింగ్ చేసేవారు యూట్యూబ్ రాజు గారు. ఈ యొక్క కోర్టు మెయింటైన్ చేయడం అయితేనేమి, బహుమతులు కేటాయించడం అయితేనేమి ఒక రూపకల్పన చేసిన వారికి ధన్యవాదములు. అలాగే ఈ యొక్క విభాగానికి
మొదటి బహుమతిగా 1,00,000 రూపాయలు. మాగుండ శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ సభ్యులు ఒంగోలు వారి యువనాయకులు రాఘవరెడ్డి గారి చేతుల మీదుగా మొదటి బహుమతి 1,00,000 రూపాయలు. రెండవ బహుమతి 80,000 రూపాయలు. టీడీపీ ఇన్ఛార్జ్ ఎర్రగొండ పాలెం. మూడవ బహుమతి 60,000 రూపాయలు. శ్రీ కంగిరాల చంద్రమూర్తి గారు తన వెంకటసుబ్బాయి గారి మనవడు జనభవనం. నాలుగవ బహుమతి 50,000 రూపాయలు. నూనె పెద్దమల్లారెడ్డి భార్య ఏగమ్మ గారి మనవడు గోకుల కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం. నూనె నరసింహారెడ్డి భార్య ఉమామాస్టర్ గారు గర్భవనం. ఐదవ బహుమతి శ్రీ వాణి రమాలి సిద్ధులు మండలం అమ్మిరెడ్డి వెంకటేశ్వర గారు. ప్రిన్సిపాల్ గుత్తా వెంకటేశ్వర గారు. 30,000 రూపాయలు. విమోచెట్టి వెంకట సుబ్బారావు గారు సుబ్రహ్మణ్య స్వామి దేవత చైర్మన్. అటు సత్యనారాయణ గారు వైఫల్యం. 7వ బహుమతి 20,000 రూపాయలు. శ్రీ పొన్న వెంకటలక్ష్మి గారు సర్పంచ్ సుబ్రాంతకం. 8వ బహుమతి 15,000 రూపాయలు. శ్రీ తంగిరాల చిన్నముక్కడి గారి జ్ఞాపకార్థం. తంగిరాల వెంకటరెడ్డి గారు గర్భవరం. 9వ బహుమతి 15,000 రూపాయలు. శ్రీ తంగిరాల చిన్నమూర్తి జ్ఞాపకార్థం. తంగిరాల వెంకట రెడ్డి గారు. 9వ బహుమతి 10,116 రూపాయలు. శ్రీ తేలిగుంట వల్లారెడ్డి భార్య సుందరమ్మ వారి కుమారులు చిన్నారెడ్డి, తేలిగుంట జగత్తరెడ్డి భార్య వెంకట నారాయణ గారు. అలాగే ఈ యొక్క కోర్టు స్థలాన్ని నిర్మించిన వారు ఈ మొత్తం జనం అంతా లోపలికి వచ్చారండి. క్లారిటీ తగ్గిపోయింది, సిగ్నల్ వీక్ అయిపోయింది, క్రౌడ్ ఎక్కువైపోయింది, విపరీతంగా వచ్చారు. చూడండి మీరు 15 నుంచి ఎలా ఉందో చూడండి. మొత్తం అసలు మొత్తం వచ్చారు లోపలికి. రెండవ రౌండ్ అనగా 500 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 50 సెకండ్ల పోటీ చేసుకొని 1, 2, 3, 4 స్థానాలు జరగబడి 6వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా 50 సెకండ్లు దిగజంతులు కొనసాగుతున్నవి. అధికారులు లైన్ తీకేందుకు కంచె జాన్ పార్క్ ఆశీస్సులతో నాసిర్ బాషా దూజెండు సుబాని ఎరగడ గ్రామం మండలం ప్రకాశం వద్ద పోటీలో కొనసాగుతున్నవి. 7వ జతగా సైకిల్ లేదు, సిద్ధంగా ఆడాలి. ఇంకా నీ జాగ్రత్త నీదే. ఆ ఎత్తులకి తెలిపాయా అసలు పూర్తి కంట్రోల్ తప్పాయా. 100 మంది కమిటీ ఎందుకు వెంకటరెడ్డి కమిటీ వెళ్ళమంట ఈ యొక్క కోర్టు స్థలం ఇచ్చేవారు శ్రీశేషు లక్కిరెడ్డి వేగిరెడ్డి, శ్రీమతి పార్వతమ్మ, శ్రీశేషు లక్కిరెడ్డి పెద్దకొండారెడ్డి భార్య ఈరమ్మ, లక్కిరెడ్డి చిన్నకొండారెడ్డి భార్య నారాయణమ్మ, శ్రీశేషు లక్కిరెడ్డి కోటరెడ్డి భార్య వెంకటమ్మ గారు, వెంకటలక్ష్మమ్మ గారు ఈ యొక్క కోర్టు స్థలం ఇచ్చేవారు. అలాగే ఈ యొక్క పట్టాల కోర్టు న్యాయం చేసిన వారు కోర్టు 2 లక్షల రూపాయలు శ్రీశేషు దత్తమోతి చిన్న శ్రీనివాసరెడ్డి లడ్డూసీను వారి అంజమ్మ, వారి కుమారుడు అశోక్ రెడ్డి భార్య సౌజన్యారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు కోర్టు కేంద్రీస్ కోసం అక్షరాల 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య నిమిషం మండలం స్వాగతం ఇచ్చిన వారు శ్రీ భూతపల్ల సుబ్బారెడ్డి ధర్మమూర్తి వెంకయ్యమ్మ మబ్బిశెట్టి మల్లికార్జున ఎంపీ గారు ఈ యొక్క పెద్ద మండలం స్వాగతించారు. అలాగే నెమ్మది ఇచ్చిన వారు వాస్తవిక నేను రానంతవరకంటే 100 తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి గారు జనాన్ని బయటికి పంపిండి. ఏంది ఏంది చెప్పారు, ఏంది పోలీసులు పిలవండి, సిగ్నల్ సరిగ్గా రావట్లా, జనం మొత్తం ఎక్కువైపోయారు లోపల. దేనికి పొందిన కోర్టు ఏంది ఎంత చేసి దేనికి ఉపయోగం ఏంది కాదు, ఉపయోగం ఏందంట ఈ విధంగా చేసుకుంటే.
కాదు ఎందుకు ఫెన్సింగ్ ఎందుకు ఎందుకు కాళ్ళు పట్టుకోవచ్చు కదా ఎదురుగా వినపడుతున్నాయా లోపల కోర్టులో పోతున్నారు పూర్వగా 750 అడుగుల దూరాన్ని 9 నిమిషాలలో పూర్తి చేసుకొని 1, 2, 3, 4 స్థానాలకు ఎనగబడి 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 25 సెకండ్ల ముందంగా కొనసాగుతున్నవి. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 40 సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నవి. అన్నా ఒకసారి ప్రశాంతంగా సైడ్ పోతే కాసేపు చోట్లు వేస్తున్నాం మీరందరూ బయట పోతే ఏటైనా చంద్రైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను రానంటే వంశపడే పది నిమిషాల సమయం పూర్తయినది. సిద్ధం చేసుకోవాలా చివరి కాలం భాషా గారు రెడీ ఉండాలా జత ఇది లోపల అందుబాటులో ఉండాలా లైటింగ్ పేరు పోరాట చేయాల జాన్ బాన్ సైడ్లో అవకాశం ఉంది మరి. పొద్దు కూకినాక మంట మండిపోతుంది. త్రిపురాంకంలో పెట్రోల్ లేకపోయినా మంట మండుతుంది. పెట్రోల్ పడలేదు. ఇక పుల్లారెడ్డి కొత్త పక్కేసి పక్క బయట కొట్టాలి. ఇక అబ్బో పగలగొత్తుడు మామూలు కాదు. చెప్పులు లేకపోతాయి. త్రిపురాంతిలో మంట మండుతుంది. ఇక కాసేపు ఉంటే నీకు అవకాశం పొగడానికి చూపిస్తా. ఒకసారి నాలుగవ రౌండ్గా 1000 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 1 సెకండ్లో పూర్తి చేసుకొని తీసా ఇప్పుడు దాకా తీశాను. స్కోర్ చెబుతా బూతులు పెడతారు. ఆడ బుధా తీసా 1, 2, 3, 4 స్థానాలకు ఎనగబడి 5వ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా కూడా 1 నిమిషము 1 సెకండ్ వెనుకంజలో కొనసాగుతున్నది. 6వ స్థానంలో కొనసాగుతున్న గత కంటే 2 నిమిషాలు ముందంజలో కొనసాగుతున్నది.
శ్రీ జాన్పాల్ సైదులు బాబా ఆశీస్సులతో గురువేకుల నజీర్ బాషా గారు ఎర్రగొండపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీ సాగుతున్నది. పూర్తయినది. ప్రస్తుతానికి 6వ స్థానంలో కొనసాగుతున్నది. అటు చివరికి వెళ్ళి తిరిగి 10 అడుగుల దూరంలో అయితే 4వ స్థానంలో కొనసాగవచ్చు. మీరు 4వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి 4 అడుగుల దూరంలో అయితే మీకు సమయం చివరి 4 నిమిషాలు మాత్రమే. మీరు 4వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి 10 అడుగుల దూరంలో అయితే 4వ స్థానంలో కొనసాగవచ్చు. ఎక్కువ రాలేదు. 5వ రౌండ్గా 1250 అడుగుల దూరాన్ని 16 నిమిషాల 32 సెకండ్ల పూర్తి చేస్తున్నవి. మీరు ఇది తిరిగి 10 అడుగుల దూరంలో అయితే 4వ స్థానంలో కొనసాగవచ్చు. సమయం 3 నిమిషాలు మాత్రమే. మీరు వెళ్ళే పని అయితే నేను కూడా వస్తాం. మరి ఫోన్ నెంబర్ సార్ చేస్తాను. అటు నుంచి డైరెక్ట్ రోడ్ ఎందుకన్నా మీకు సమయం 2 నిమిషాలు మాత్రమే. అదే మీ ఊరు కూడా చేస్తాను. నంబర్ కూడా పడలా మీది. నంబర్ కూడా పడలా పని చెప్పండి. 7 7
ఫస్ట్ కే రమేష్ ఒక్క నిమిషం మాత్రమే. లాస్ట్ పేరు కదండి, లాస్ట్ పేరు కలాం భాష పత్రవాయి. సెకండ్లు 30 సెకండ్లు. మళ్ళీ 20 సెకండ్లు. 10 సెకండ్లు. 5 సెకండ్లు. ఒక మాట్లాడి ఇది పద్ధతి కాదు. ఇంతమంది ఎత్తులు మన పద్ధతి అనేది మన లోపల అంటే పైగా వచ్చి 10 మంది బాగుంటుంది. వస్తే ఆ మానవుడు కనుక ఎవరైనా అది మన ఊరితో అది అమ్మడి పడుతుంది. ఏంటండి యా దానిలో 7వ జత అయినటువంటి 17 తీసుకోలే ఏమి కమిటీ ఏం కదా జాన్పాల్ సైన్ల బాబా ఆశీస్సులతో దూదేవుల నజీర్ బాషా గారు, దూదేవుల సుబాన్ గారు, వారికి కేటాయించిన 15 నిమిషాల సమయం పూర్తి. 6 రౌండ్లు తిరిగి 7వ రౌండ్ 4 అడుగులు లాగి 1504 అడుగులు లాగి ఒకసారి అందరూ కోర్టులో ఉన్న మొత్తం బయటకు పోతే లాస్ట్ రౌండ్ ఎదురు వస్తాయి. మొత్తం బయటకు వెళ్ళిపోతే లోపల బయటకు ఈ కంపెనీలలో కొద్దిగా మొక్కలు కావాలి కాబట్టి ఏం చెప్పలేకున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. అది టోటల్ జరిగిన లోపము ఏంటంటే కంపెనీ శక్తులు ఎక్కువ కావడమే లోపము. అది పక్క ఒకరి ముఖం ఒకటి చూసుకొని ఎవరు చెప్పుకోలేకపోతాడు. సిగ్గుపోతుంది. అది చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అంతే ఏంటంటే పంచవాళ్ళు అవద్దన్నా